హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్‌లో భాగంగా దసరా పండుగ కానుకగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు సంబంధించి వాహన మిత్ర పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారనమాట. ఈ వాహన మిత్ర పథకం ద్వారా రూ. 15,000 వారి యొక్క అకౌంట్‌లోకి డీబీటీ విధానంలో ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది. అయితే ఈ వాహన మిత్ర పథకం అనేది ఈ ఆటో క్యాబ్ డ్రైవర్లలో ఎవరికి వస్తుందనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కొత్తగా ఎవరైనా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే, ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్‌గా ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందిస్తాను. సో, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో లేకపోతే మీ మిత్రులు ఎవరైనా సరే ఆటో, క్యాబ్, టాక్సీ ఇలా ఏవైనా నడుపుతూ ఉంటే వాళ్ళకి ఒకసారి ఇన్ఫర్మేషన్‌ని తెలియచేయండి. ఓకేనా? ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా రీసెంట్‌గా వచ్చేసి నిన్నటి రోజున సూపర్ 6 సూపర్ హిట్ అనే మీటింగ్‌నైతే కండక్ట్ చేసిందనమాట. ఈ మీటింగ్‌లో సందర్భంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వాహన మిత్ర పథకాన్నైతే దసరా కానుకగా అయితే అందించబోతున్నాము. సో, ఆటో, క్యాబ్ అదేవిధంగా ఈ యొక్క టాక్సీ డ్రైవర్లకైతే వారి యొక్క ఖర్చుల నిమిత్తము ఈ పథకాన్నైతే స్టార్ట్ చేస్తున్నాము. సో, దసరా రోజున వారి యొక్క ఖాతాలకైతే అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. దసరా రోజు రూ. 15,000 వీరికే అంటున్నారు. వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు దసరా రోజున రూ. 15,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ప్రకటించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే క్యాబ్, టాక్సీ డ్రైవర్లకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందనమాట. 2023, 24లో దాదాపు 2,75,000 మంది అర్హులు ఉండగా, ఇప్పుడు 2,90,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. సో, ఇందుకొరకు 435 కోట్లయితే ఖర్చు చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారనమాట. సో, దసరా రోజునైతే ఖాతాలకైతే డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని అసలు ఎవరికి వస్తది అనేది ఒకసారి మనం క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. యాక్చువల్‌గా మనకు లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంటు, అప్పుడు వైఎస్ఆర్ వాహన మిత్ర అనే పథకాన్నైతే ఇచ్చారనమాట. సో, అప్పుడు ఉన్నటువంటి డేటా ఆధారంగా, అప్పుడు ఉన్నటువంటి పేర్ల ఆధారంగా గతంలో ఎవరికైతే రూ. 10,000 వచ్చిందో అంటే అప్పట్లో మనకు రూ. 10,000 ఇచ్చేవాళ్ళనమాట. ఈ వాహన మిత్ర పథకం అనేది. ఇప్పుడు రూ. 15,000 ఇస్తున్నారు. సో, ఇప్పుడు ఇచ్చే వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర అయితే ఉందన్నమాట. అంటే వాహన మిత్ర పథకానికి గతంలో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారి యొక్క వివరాలు అనేటివి ప్రస్తుతానికైతే గవర్నమెంట్ దగ్గర అయితే ఉన్నాయి. వారి ఖాతాలకు మాత్రమే ప్రెజెంట్ అనేది డబ్బులనేవి విడుదల చేయబోతున్నది. అయితే కొత్తగా మేము ఈ యొక్క పథకానికి మేము దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మాకు ఏదైనా సమాచారం ఉందా అంటే ఉందండి. ఎందుకంటే ప్రస్తుతము ఇప్పుడు తల్లికి వందనం గానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కొత్తగా దరఖాస్తులను తీసుకోలేదు. సో, గతంలో ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా అయితే మనకు ఈ యొక్క పథకాలనైతే విడుదల చేస్తూ వస్తున్నారనమాట. ఇప్పుడు ఈ మొదటి సంవత్సరం అంతా కూడా ఈ సూపర్ 6 పథకాలు గానివ్వండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రారంభించేటువంటి కూటమి ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాలన్నిటిని కూడా ప్రీవియస్ డేటా ఆధారంగా అయితే తీసుకుంటున్నారు. కొత్తగా అవకాశము వచ్చే సంవత్సరం అంటే సెకండ్ ఇయర్‌లో అయితే అంటే ఈ ఇయర్‌లోనే మనకు అవకాశం అయితే ఇస్తాయి. అన్ని పథకాలకు దరఖాస్తులకు సంబంధించి. వీటన్నిటిని మీరు డైరెక్ట్‌గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే దరఖాస్తులు చేసుకోవచ్చనమాట. అయితే ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి మరికొంత సమాచారం అయితే తెలియజేస్తాను. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు మరియు చిన్న వాహనదారుల కొరకు అయితే ఈ యొక్క సంక్షేమ పథకం అయితే ప్రారంభించిందనమాట. ఏపీ వాహన మిత్ర స్కీమ్ అంటారనమాట దీన్ని. దీని ద్వారా రూ. 15,000 ఆర్థిక సాయం అయితే అందజేయబడుతుందని చెప్పి చెప్తున్నారనమాట. ఈ యొక్క వాహన మిత్ర పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ ఆటో, క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు సంబంధించి డైరెక్ట్‌గా వారి యొక్క ఖాతాల్లోకి డీబీటీ విధానంలో రూ. 15,000 అయితే జమ కావడం జరుగుతుందనమాట. వీరికి ఈ యొక్క ఇన్సూరెన్స్‌లు కట్టుకోవడం లేదా ఈ యొక్క మరమ్మతులు చేయించుకోవడం లేదా కుటుంబ అవసరాల కోసం అయితే ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుందని సో ఈ విధంగా అయితే అర్థమవుతుందనమాట. నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి అర్హతలు అసలు ఎవరికి వేస్తారంటే దరఖాస్తుదారుడు ఆటో, టాక్సీ, క్యాబ్ వంటి వాహనం కలిగి ఉండాలన్నమాట. అంటే అవన్నీ అవి కూడా వారి యొక్క సొంతంగా ఉండాలన్నమాట. వారి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి. వాహనానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ ఉండాలి ఖచ్చితంగా. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి.
సో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారంట. ఓకేనా? కుటుంబంలో ఇద్దరు గనుక ఈ యొక్క ఆటోలు నడుపుతూ ఉన్నట్లయితే కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారని చెప్పి చెప్తున్నారనమాట. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితి లోపు అయితే ఉండాలి. అంటే వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలనమాట. ఓకేనా? అయితే కొత్తగా దరఖాస్తులు గనక తీసుకున్నట్లయితే అంటే మనకు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర సో రిమైనింగ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క వాహన మిత్ర అమౌంట్ అనేది రిలీజ్ చేసేసిన తర్వాత కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అవకాశం అనేది ఇస్తారనమాట. సో నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. కొత్త వారికి అవకాశం కనుక ఇచ్చినట్లయితే అప్పుడు మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ విధానంలో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి సో దరఖాస్తులు అయితే ఇవ్వాలి. అప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ వాహన మిత్ర అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వాలి. ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం లేదు. పాత డేటా ఆధారంగా గతంలో ఎవరైతే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అమౌంట్ అనేది పొంది ఉంటారో సో వారికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలీజ్ చేసేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, సో మనకు వాహన మిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ సేవ ద్వారా కూడా అవకాశం ఉంటుంది, గ్రామ వార్డు సచివాలయం ద్వారా కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ విధంగా సో ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి 15,000 రూపాయలు డీబీటీ విధానంలో ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకి అయితే విడుదల చేయబోతున్నారనమాట. సో దసరా రోజునైతే విడుదల చేస్తామని చెప్తున్నారు కాబట్టి సో ఈ లోపల మనకు వీలైతే అప్లికేషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసుకుంటే నేను తప్పకుండా తెలియజేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక్కడ మనకు ముఖ్యంగా అందినటువంటి సమాచారం ప్రకారము పాత డేటా ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులను విడుదల చేస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇదండి ఫైనల్గా వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు మన యొక్క ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆ స్కీమ్ యొక్క నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీలైనంత వరకు మీకు సమాచారం అయితే అందిస్తాను. అలానే డిస్క్రిప్షన్లో మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉందండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేయాలనుకుంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. అలానే వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్లో లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు కనుక ఉన్నట్లయితే వాహన మిత్ర పథకం ద్వారా వాళ్ళకి వచ్చేసి 15,000 రూపాయలు దసరా రోజునైతే విడుదల కాబోతున్నాయని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేదా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.